రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరైతే డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారా? మీరు మంచి చాప్ కట్టర్ కోసం చూస్తున్నారా? అయితే మీ ముందుకు తీసుకొచ్చాం కిసాన్ చాయిస్ KC355 చాప్ కట్టర్. మరి ఈ చాప్ కట్టర్ అనేది డైరీ ఫార్మ్ రన్ చేసుకునే రైతు సోదరులకైతే కనుక ఎంతో ముఖ్యంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు పశువులకు కానీ గొర్రెలకు కానీ మీరు గడ్డి వేసేటప్పుడు పైన ఆకుల వరకు తినేసి కింద కాడలు అనేవి చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. మెయిన్ ఈ చాప్ కట్టర్ తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పశువులకు కానీ గొర్రెలకు కానీ వేయడం అనేది జరుగుతుంది. దానివల్ల గడ్డి పూర్తిగా పశువులు గొర్రెలు అనేవి తినడం జరుగుతుంది. మెయిన్ దీన్ని తీసుకోవడం గల కారణం ఏంటంటే గడ్డి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అనేది ఈ చాప్ కట్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనమైతే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి అయితే వచ్చాము. మన దగ్గర అయితే కనుక శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ చాయిస్ KC355 చాప్ కట్టర్ అనేది బుక్ చేసుకున్నారు. వారు బుక్ చేసుకున్న వెంటనే వారి ఫీల్డ్కి అయితే కనుక డెలివరీ తీసుకొచ్చాము. దీని పనితీరు ఎలా ఉందనేది సార్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ చాప్ కట్టర్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు సార్? నేను ఇన్స్టాలో యూట్యూబ్లో చూసాను సార్. చూసి అంటే మా ఆఫీస్కి వచ్చారా మీరు? వచ్చా మా ఆఫీస్కి వచ్చి చూసుకున్నారా? వచ్చాను, నేను చాలా చూసా. ఓకే, అన్నీ చూసుకుని అన్నీ కంపేర్ చేసుకుని ఓకే, మీది ఫైనల్గా మీది సాటిస్ఫై. ఎందుకని ఇదే తీసుకున్నారు మరి మా కంపెనీదే? అంటే వేరే మిషన్ అంటే ఉన్నాయి ఇప్పుడంటే లేటెస్ట్ ఇది. ఓకే, మనకి సర్వీసు దగ్గరగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఏదైనా ప్రాబ్లం అయినా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓకే, అది. ఓకే. ముఖ్యంగా ఇది తీసుకోవడం గల కారణం ఏంటి మీరు? 80% దాకా వేస్ట్ అయిపోతుంది. 80%. ఓకే, ఇదిగోండి గడ్డి పచ్చగా ఉన్న వరకు ఆకులు తినేసి కాండం అంతా వదిలేస్తున్నాయి. ఓకే. దానివల్ల చాలా లాస్ అయిపోతున్నాం. దీనివల్ల అయితే లాస్ లేకుండా ఉంటాం. మీరు అంటే డైరీ ఫార్మ్ అసలు ఎన్నాళ్ళ నుంచి రన్ చేస్తున్నారు? ఇంకా కొత్తగా పెట్టారు. కొత్తగా పెట్టాను వచ్చి 1 month అయింది. 1 month. మీ డైరీ ఫార్మ్ లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి? ఆవులు గేదెలు ఉన్నాయి. ఇంకా మేకలు కూడా ఉన్నాయి. ఓకే, మేకలు కూడా ఉన్నాయి, ఇంకా పెంచుతాం. ఓకే. మెయిన్ వాటికి ఇప్పుడు మరి ఏ గడ్డి వేస్తున్నారు మీరు? సూపర్ నైపర్ వేస్తున్నాం. ఎండుగడ్డి వేస్తున్నాం, సూపర్ నైపర్ వేస్తున్నాం. మధ్యాహ్నం దాకా అది వేస్తాం, నైట్ ఏమో ఎండుగడ్డి. ఓకే. ఈ సూపర్ నైపర్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. పైన ఆకుల వరకు తినేసి మీకు వేస్ట్ అయిపోతుంది. మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీకు అలా వేస్ట్ అయిపోతే ఏంటంటే మొత్తం పోషకాలన్నీ ఆ కాండంలోనే పోతాయి అన్నమాట. పాలు చాలా తేడా వచ్చేస్తుంది. పాలు తేడా అంటే పోషకాలన్నీ ఇంకా పోతుంటాయి. మెయిన్ ఏంటంటే అది పచ్చ తిన్నంతసేపు బాగానే ఇస్తుంది. ఆ కాండాలు వదిలేస్తే ఇంకా ఆ రోజు పాలు మరుసటి రోజు తేడా వచ్చేస్తుంది. ఓకే. మెయిన్ దాని వేస్ట్ అవుతుంది కారణంతో మెయిన్ వేస్ట్ అవుతుందో దానికి ఆహారం కూడా అన్ని పూర్తిగా దాన్ని సాటిస్ఫైగా తినేలాగా ఆ పెట్టిని తింటుంది. ఓకే. అవి ఉన్న వదిలేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు మిషన్ తో కట్ చేసి చూసారు కదా? చూసా. మీకు కాండంతో సహా మొత్తం అసలు మేకలకు కూడా బాగా పనిచేస్తుంది. ఓకే. అన్నట్లు పనిచేస్తుంది. మరి ఇవైతే కనుక దీని వల్ల అంటే వేస్టేజ్ అనేది చాలా తగ్గుతుందని అనుకుంటున్నాను. అసలు ఉండదు అనుకుంటున్నాను. ఓకే. అసలు దీనివల్ల మీకు అంటే పాలు అంటే పెరగడం కానీ వాటి పోషకాలన్నీ దీంట్లోనే ఉంటాయి కదా, కాండంలో ఆకులో కన్నా. అవును. అంటే ఓన్లీ సూపర్ నైపర్ అండ్ ఎండుగడ్డి రెండే వాడతారండి? అంటే దీనిలో దానా కలుపుతారా మామూలుగా డైరెక్ట్ గా? దానా మధ్యాహ్నం మామూలుగా వేస్తాం, ఇది సపరేట్ గా వేస్తాం. ఓన్లీ గడ్డి వరకే కట్ చేస్తాం. దానా మామూలుగా 2 పూటలు దానా మామూలుగా. ఓకే. ఇప్పుడు అంటే ఇది తీసుకున్నారు కదా, మామూలుగా చేతితో కట్ చేయడం కానీ అలా ఏమైనా సరే డైరెక్ట్ వేసేవాళ్ళు? స్టార్టింగ్ లో కొడవలతో అది కట్ చేసేవారు, కానీ అది 1-2 గంటలకి అయితే పని అవుతుంది, కానీ ఎక్కువ వాటి మీద అవ్వదు. ఏదో చిన్నగా ఒక ఐటమ్ అయితే అట్లా మనం చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడంటే మీకు దగ్గరగా ఒక 10 ఆవులు 10 అంటే గేదెలు పావులు కలిపి 10 వరకు ఉన్నాయి. ఇంకా పెంచుకునే అవకాశం. ఓకే. మరి మీరైతే సాటిస్ఫైగా ఉన్నారా? సాటిస్ఫై అండి. ఓకే. మన దగ్గరలో ఉన్నారు, మీరు అందుబాటులో ఉంటారు, సర్వీస్ బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం దీంతో పాటు మీకు సర్వీస్ కార్డు కూడా అనేది ఇస్తాం. అవునండి. ఆ సర్వీస్ కార్డు కూడా ఇవ్వబట్టి ఏంటంటే ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మిషన్ కొన్న తర్వాత ఎక్కడ కొన్నాము ఏంటి, ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది ఒక డైలమాలో పడిపోతారు. అవునా. ఇప్పుడు ఏంటంటే మేము మిషన్తో పాటు మీకు సర్వీస్ కార్డు కూడా ఇస్తున్నాం. దాని మీద డేటు, మీ డీటెయిల్స్ అన్ని పూర్తిగా అనేది మీకు రాసి మీకు అందించబడుతుంది. మీకు ఇచ్చారు మీ షాప్ కూడా అక్కడ ఏమీ లేదు ఇంకా. ఓకే. మీ షోరూమ్ చూసాను, అంతా అందుబాటులో, సాటిస్ఫై. ఓకే. ఓకే సార్, మరి ఈ మిషన్ తీసుకున్నారు కదా, మీకు అంటే దీనిలో గడ్డేసేటప్పుడు ఆగడం కానీ అలా ఏమైనా జరిగిందా? లేదండి, అంత బాగానే లాక్కుండా ఉంది కదా. బాగానే మనం ఏమైనా గడ్డి నట్టాల్సి మందే లేట్ పెట్టడం అంతే కదా. బాగానే రన్ అవుతుంది కదా, సాటిస్ఫైగా ఉన్నారు కదా? మీ వాళ్ళు వేసినప్పుడు కూడా బాగానే ఉంది. ఓకే. అలవాటు చేయండి, అలవాటు అయితే ఇంకొంచెం ఓకే బెటర్గా ఉంటుంది. ఓకే. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శ్రీనివాసరావు గారి ఫీడ్బ్యాక్. మరి ఈ మిషన్ విషయానికి వస్తే కనుక మన KC355 చాప్ కట్టర్ అనేది 5 బ్లేడ్లతో రన్ అవుతుంది. అలాగే దీని మోటార్ వచ్చేసి సింగిల్ ఫేస్ కరెంట్ 3 HP మోటార్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే
చైన్ సిస్టమ్ అయితే కనుక దీనికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మీకు చాలా సాఫ్ట్గా అనేది గడ్డి కట్టడానికి చాలా ఉపయోగపడుతుంది అది. అలాగే దీనికి వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఆరు బయట కానీ అలాగే ఎక్కడికి కావాలంటే అక్కడికి కొంచెం ట్రావెలింగ్ అంటే అటు ఇటు జరుపుకోవడానికి కొంచెం వీలుగా ఉండడానికి 4 వీల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి 2 గేర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకటి స్మాల్, ఒకటి లార్జ్ అనేది. దానివల్ల ఏంటంటే స్మాల్లో పెట్టుకుంటే మనకి గొర్రెలు తినడానికి అంటే చాలా చిన్న జీవాలు తినడానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శ్రీనివాసరావు గారి ఫీడ్బ్యాక్. మరి ఈ మిషన్ ఎవరైనా సరే కొనదలిచిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు ఫోన్లో అందించబడుతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.